మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, శేషు అనే అబ్బాయి తన కాలేజ్ని పూర్తి చేసుకొని యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి పూణేకి వచ్చాడు. జాయినింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కాలేజ్కి సబ్మిట్ చేసేసరికి ఆ రోజు రాత్రి అయిపోయింది. అప్పటికప్పుడు ఏదైనా పీజీ కోసం వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. దాంతో ఆ రోజు ఎక్కడ గడపాలో శేషుకి అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ రూమ్స్ లేవు అంటున్నారు. దాంతో శేషు రూమ్స్ కోసం సిటీకి చాలా దూరం వచ్చేశాడు. అయినా సరే తనకి ఒక్కచోట కూడా రూమ్ దొరకలేదు. అలా నడుస్తున్న శేషుకి ఆ చీకట్లో ఒక వింత గుడి కనిపించింది. ఆ గుడిలో సుమారు ఒక 8 మంది నిద్రపోతున్నారు. దాంతో శేషుకి మిగతా వారితో కలిసి ఇక్కడే నిద్రపోవచ్చు అనే ఆలోచన కలిగింది. వెంటనే శేషు అక్కడ ఒక మూలని క్లీన్ చేసుకొని తన బ్యాగ్ని తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. అలా నిద్రపోయిన శేషుకి ఒక కల వచ్చింది. ఆ కలలో శేషు నీటి అడుగున ఉన్నాడు. పైకి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ చోటు నుంచి కదలలేకపోతున్నాడు. తాను అదే చోటులో చుట్టుపక్కలంతా చూశాడు. అప్పుడే దూరంగా ఎవరో ఎర్రని కళ్ళతో తననే చూస్తున్నట్టు కనపడింది. అది చాలా నల్లగా ఉంది. ఎప్పుడైతే శేషు దాన్ని చూశాడో అప్పుడే అది వేగంగా శేషు మీదకి వచ్చింది. అది టచ్ చేయగానే శేషు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాడు. చుట్టుపక్కల చూశాడు, తెల్లారిందని తెలుసుకున్నాడు. కానీ అప్పుడే తను ఒకటి గమనించాడు. అదేంటంటే, నిన్న రాత్రి తను పడుకున్నది ఒక గుడిలో, కానీ ఇప్పుడు అదే చోట ఆ గుడి ధ్వంసమైపోయి మధ్యలో ఒక నల్ల మర్రి చెట్టు ఉంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అసలు తాను ఎక్కడ పడుకున్నాడు ఏంటి అనేది ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజే యూనివర్సిటీ హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో అలా పడుకున్నాడు. ఎవరో తనని చూస్తున్నట్టు, తననే గమనిస్తున్నట్టు శేషుకి అనిపించి తన మనసులో ఏదో ఆందోళన మొదలైంది. వెంటనే స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొదటి రోజు యూనివర్సిటీ అంతా తిరిగి చూశాడు. అక్కడే చదువుకునే ఒక వ్యక్తితో పరిచయం పెంచుకొని స్నేహితులయ్యారు. అతని పేరే కరుణాకర్. ఆ రోజు తిరిగి వచ్చి తన రూమ్లో పడుకున్నాడు. ఈసారి కలలో తను ఒక అద్దాల రూమ్లో ఉన్నాడు. అక్కడ ఉన్న అద్దాలలో తను తన మొహాన్ని చూసుకొని షాక్ అయ్యాడు. ఎందుకంటే అద్దంలో తన మొహానికి కళ్ళు లేవు. ముఖం అంతా రక్తంతో నిండిపోయింది. ఎవరో అమ్మాయి ఆ గదిలోకి వచ్చి శేషు ఎముకలను ఒక్కొక్కటిగా ఇరుస్తూ లాస్ట్కి శేషు మెడని విరక్కొడుతుంది. దాంతో వెంటనే శేషు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ గదిలో గోడపైన ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి శేషు చదివాడు. నేను నిన్ను చూస్తూనే ఉంటాను అని ఉంటుంది. అది చదివిన శేషుకి ఎక్కడలేని భయం వేసింది. ఇంటి నుంచి పారిపోదాం అనుకున్నాడు, కానీ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. తర్వాత తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ గదిలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ అన్నిటిలో తను ఎవరో కళ్ళను తననే చూడటం చూశాడు. అంటే కిటికీ డోర్ మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి, మంచం కింద ఉన్న గ్యాప్ నుంచి, ఆఖరికి గోడకి ఉండే పగుళ్ళ మధ్యలో నుంచి కూడా తనకి ఏవో కళ్ళు తననే చూస్తున్నట్టు కనిపించింది. అదంతా చూసి శేషుకి బుర్ర పనిచేయలేదు. వెంటనే టేప్ తీసుకొని అన్ని గ్యాప్స్ని కవర్ చేశాడు. శేషు పరిస్థితి నరకంలా మారింది. కళ్ళు మూసుకుంటే కళ్ళలో దెయ్యం వచ్చి చంపుతుంది. కళ్ళు తెరిస్తే గ్యాప్స్లో దెయ్యాల కళ్ళు కనిపిస్తున్నాయి. ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండానే అలానే ఉన్నాడు. తెల్లారాక డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. బయటికి వచ్చిన శేషు వెంటనే పరిగెట్టుకుంటూ తన స్నేహితుడైన కరుణాకర్ హాస్టల్ రూమ్కి వెళ్ళి తనకి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న కరుణాకర్, ఇంతకుముందు ఆ రూమ్లో చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, కేవలం నీకే వచ్చింది అని అన్నాడు. అప్పుడు కరుణాకర్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమైందో పూర్తిగా చెప్పు అన్నాడు. అప్పుడు శేషు తను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు రూమ్ లేక ఒక పాత పాడుబడ్డ గుడిలో పడుకున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణాకర్, అసలు పాత పాడుబడ్డ గుడిలో ఎవరైనా పడుకుంటారా అని అడిగాడు. దానికి శేషు ఇలా అంటాడు, నేను పడుకున్నప్పుడు అది మంచి గుడిగా భక్తులతో ఉంది, కానీ నిద్రపోయి లేచేసరికి అది అలా తయారైంది అని అన్నాడు. అది విని కరుణాకర్, అంటే నీకు ఈ సమస్యలన్నీ ఆ గుడిలోకి వెళ్ళినప్పటి నుంచే జరుగుతుంది అని శేషుకి వివరిస్తాడు. కానీ శేషుకి ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. వెంటనే కరుణాకర్ శేషుని తీసుకొని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామీజీకి శేషు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ స్వామీజీ శేషుతో ఇలా అన్నాడు, నువ్వు నిద్ర చేసింది గుడిలో కాదు, అదొక కార్యాలయం. పూర్వం తాంత్రికులు భూతాల్ని వశపరుచుకునేందుకు, వదిలించేందుకు ఆ చోటుని కార్యాలయంగా వాడేవారు. కానీ కాలక్రమంలో ఆ గుడిని బ్రిటిష్ వారి చేత కూల్చేయబడింది. దాంతో ఎన్నో భయంకరమైన భూతాలు అక్కడే బందీగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడున్న భూతాల్లో ఏదో భూతం నిన్ను పట్టుకుంది.
దాన్ని ఆపాలంటే నువ్వు వెంటనే ఆ భూతం యొక్క అవశేషాలను ఎక్కడ ఉంచారో తెలుసుకొని వాటిని తగలబెట్టేయాలి అని చెప్తాడు. దాంతో శేషుకి ఇంకా కరుణాకర్కి ఏం చేయాలో అర్థమైంది. కరుణాకర్ తన దగ్గరున్న కార్తో శేషుని ఎక్కించుకొని ఆ ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి అంతా చీకటైపోయింది. శేషు తనతో పాటు ఈఎంఎఫ్ రీడర్ని తీసుకొచ్చాడు. ఈ ఈఎంఎఫ్ రీడర్ దగ్గరలో దెయ్యాలుంటే వాటి యొక్క రీడింగ్స్ని చూపిస్తుంది. కరుణాకర్ శవాన్ని తగలబెట్టడానికి పెట్రోల్ టిన్ తెచ్చాడు. వాళ్ళు అనుకున్నట్టు అది చాలా చిన్న చోటు కాదు. ఆ ప్రాంతం చాలా పెద్దది, ఒక చిన్నపాటి ఊరిలా ఉంది. వాళ్ళు ఎంత నడిచినా వారికి ఎక్కడ ఏ అవశేషాలు కనపడలేదు. అక్కడ వాతావరణం కూడా చాలా తేడాగా ఉంది. ఎంతో వేడిని వాళ్ళిద్దరూ అనుభూతి చెందుతున్నారు. కరుణాకర్ దాహం కోసం వాటర్ తీసుకురావడానికి కార్ దగ్గరికి వెళ్తా అని చెప్పి తన చేతిలో ఉన్న టిన్నుని శేషుకిచ్చాడు. శేషు అలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళాడు. కరుణాకర్ పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కార్ అద్దం పైన ఎవరో చిన్నపిల్లాడు చేయి పెట్టినట్టు అచ్చు కనిపించింది. వెంటనే కరుణాకర్ చుట్టుపక్కలంతా చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. అసలు ఆ ప్రాంతంలో పిల్లాడు ఉండే అవకాశమే లేదు. కరుణాకర్కి ఏమీ అర్థం కాక కార్ డోర్ని ఓపెన్ చేసి సీటు కింద పడి ఉన్న వాటర్ బాటిల్ని తీసుకోవడానికి వంగాడు. వాటిని తీసుకొని లేవగానే ఎదురుగా కార్ అద్దానికి అటువైపు ఒక విచిత్రమైన ముఖం కారు లోపలికి చూడటం చూశాడు. ఒక్కసారిగా కంగారు పుట్టి కింద పడిపోయాడు. మళ్ళీ లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇంకోవైపు శేషు ఈఎంఎఫ్ రీడర్ని చూస్తూ ముందుకెళ్తున్నాడు. సడన్గా తనకి గజ్జల సౌండ్ వినిపిస్తున్నాయి. ఆ సౌండ్ వచ్చే వైపు ఎవరో నడుచుకుంటూ తన వైపు వస్తున్నట్టు అనిపించింది. కానీ శేషుకి అక్కడ ఎవరూ కనపడడం లేదు. కానీ ఆ గజ్జల సౌండ్ పెరిగే కొద్దీ ఈఎంఎఫ్ రీడర్లో రీడింగ్ కూడా చాలా పెరుగుతుంది. సేమ్ ఇదే గజ్జల సౌండ్ కరుణాకర్కి కూడా వినిపిస్తుంది. కాసేపటికి ఆ గజ్జల సౌండ్కి తోడుగా ఎవరో తన చెవు దగ్గర ఊపిరి పీల్చుకుంటున్నట్టు సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఏదో ఉంది అని కరుణాకర్కి అర్థమయ్యి శేషుని కలిసి వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని అనుకొని అక్కడి నుంచి పరిగెడతాడు. తాను అలా వెతుక్కుంటూ వెళ్ళగా దూరంగా ఒక బావి, ఆ బావికి ఎదురుగా శేషు కనిపించాడు. వెంటనే కరుణాకర్ ఏమైంది ఇక్కడ, ఎందుకు ఆగావు అని అంటాడు. అప్పుడు శేషు ఇందులో నుంచి రక్తపు కంపు వస్తుంది అని అంటాడు. ఆ మాటలు విని కరుణాకర్ కూడా స్మెల్ చూస్తాడు. నిజంగానే అందులో నుంచి రక్తం స్మెల్ వస్తుంది. టార్చ్ వేసి బావి లోపలికి చూస్తారు. టార్చ్ లైట్ పడనంత వరకు అది నల్లగా బురద నీళ్ళలా కనపడ్డాయి. కానీ ఎప్పుడైతే టార్చ్ లైట్ పడిందో అప్పుడు ఆ బావిలో నీళ్లు కాదు, రక్తం ఉంది అని అర్థమైంది. సడన్గా ఏదో శేషుని పట్టుకుంది. అది అలా పట్టుకోగానే శేషు చేతిలో ఉండాల్సిన టార్చ్ కింద పడిపోయింది. అది పడిపోతున్నప్పుడు ఆ వెలుతురు శేషుని పట్టుకున్న దానిపైన పడింది. దాన్ని చూసి శేషుకి ఇంకా కరుణాకర్కి గుండె ఆగినంత పనైంది. అక్కడ నల్లగా కుళ్ళిపోయిన ఏదో వింత దెయ్యం ఉంది. కరుణాకర్ శేషు చేయిని విడిపిస్తాడు. వెంటనే పెట్రోల్ని తీసి ఆ బావిలో దానిపైన పారేసి లైటర్తో మంట వెలిగించి అక్కడి నుంచి పారిపోతారు. కారు ఎక్కాక వారు మళ్ళీ తిరిగి వెనక్కి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత మళ్ళెప్పుడు శేషుకి ఆ కళలు కానీ ఆ దెయ్యాలు కానీ కనపడలేదు. ఇప్పటికీ శేషుకి ఇంకా కరుణాకర్కి ఆ సంఘటన కనుక గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.